ఐదేళ్ల పాపాలను కడిగి నిర్వీర్యమైన ఏపీకి జీవసత్వాలు నింపుతున్నారు సీఎం చంద్రబాబు. దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలను ఒప్పించి మెప్పించి ఆంధ్ర నేలపై సంపద సృష్టికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. తన విజన్ స్వర్ణాంధ్ర 2047కు రూపకల్పన చేసి దాని అమలుకు పడుతున్న అడుగులు స్పీడప్ అయ్యాయి. చరిత్రలో ఎన్నడూ ఇవ్వనంత విజయాన్నిచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు పార్టీగా టీడీపీ కృషి చేస్తోంది. క్రమశిక్షణకు మారిపేరైన తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్లు కట్టుతప్పుతున్న జాడలు కనిపించడంతో రంగప్రవేశం చేశారు తండ్రి కొడుకులు. అంతే, తన రాజకీయ చాణక్యంతో పార్టీకి కాయకల్ప చికిత్స మొదలుపెట్టేశారు నారావారు. ఏడు పదుల వయసు, 40 ఏళ్లకు పైగా అనుభవం. పార్టీ అధినేతగా, ప్రభుత్వ అధినేతగా, విపక్ష నేతగా ఏ పాత్ర పోషించినా మిస్టర్ పర్ఫెక్ట్. పాలనకు కేర్ ఆఫ్, టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్, క్రమశిక్షణకు చండ శాసనుడు. ఇవి స్థూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే. కూటమి సర్కారుకు అఖండ విజయం కట్టబెట్టిన తర్వాత పాలనా పగ్గాలు చేపట్టి ఏపీని ప్రగతి పథంలో దూసుకెళ్లేందుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేసి అమలు దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నారు. తనలో 1995 నాటి సీఎంను చూస్తారంటూ తరచూ చెప్పిన చంద్రబాబు ఇటీవలి కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఉదాహరణలతో సహా వారికే వివరించారు. పాలనలో నిర్లక్ష్యాన్ని అస్సలు సహించని చంద్రబాబు వ్యవస్థలను సెటరేట్ చేయడంతో పాలనలో బాలరిష్టాలు తొలగిపోయాయి. ఇప్పుడు పార్టీ వంతు. అన్ని రకాలు నష్టపోయిన ఏపీని చక్కదిద్దాలంటే పాలనపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి రావడంతో పార్టీ వ్యవహారాలపై చంద్రబాబు దృష్టి కాస్త తగ్గింది. తమ్ముళ్లలో క్రమశిక్షణ కట్టు తప్పుతోందని గ్రహించారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించారు. అనుకున్నదే తడవుగా గత వారం పార్టీ ఆఫీసుకు వచ్చిన అధినేత చంద్రబాబుకు విషయం మొత్తం అర్థమైంది. ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్న మంత్రి లోకేష్ కూడా ఒకరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంటారని చెప్పారు చంద్రబాబు. తండ్రి మాటను తూచా తప్పకుండా పార్టీ ఆఫీసుకు వచ్చారు లోకేష్. ప్రజలు, పార్టీ కార్యకర్తలు తండోపతండాలుగా తరలి వచ్చారు. పార్టీ ఆఫీసులో జరిగే గ్రీవెన్స్ ను గాలికి వదిలేశారని లోకేష్ గ్రహించారు. తాను నిర్వహించిన ప్రజా దర్బార్కు ఒక్కరోజే 5,000 మంది రావడంతో పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్. క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీ ఆదేశాలను నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సొంత పార్టీ లీడర్లకు హోల్సేల్ వార్నింగ్ ఇచ్చారు. తనతో సహా ఎవరికైనా పార్టీనే సుప్రీం, ఎవరైనా సొంత ఇమేజ్ తో గెలిచామనుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవండి అని కాస్త ఘాటుగానే హెచ్చరించారు లోకేష్. అసలు పార్టీ లేకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు అవరని, పార్టీ లేకుంటే మంత్రి పదవులు ఎక్కడవని నిలదీసిన లోకేష్ సీనియర్లు కూడా అవసరమైనప్పుడు పార్టీ కోసం నోరు విప్పాలని వార్నింగ్ తో కూడిన హితబోధ చేశారు. టీడీపీలో కొందరు నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీల తీరుపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే పార్టీ అధినేతగా చంద్రబాబు కాయకల్ప చికిత్స మొదలుపెట్టారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు పార్టీ బ్యాక్ ఆఫీస్ విభాగాలతో సమీక్షించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు నిర్వహించే కార్యక్రమాలపై ఆరా తీశారు. ఏపీలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఎంత మేరకు పాల్గొంటున్నారనే దానిపై చర్చ జరిగింది. ప్రతి నెల 1వ తేదీన పేద ప్రజల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిన విషయాన్ని అధినేత దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ఏపీ వ్యాప్తంగా 48 మంది టీడీపీ శాసనసభ్యులు పాల్గొనలేదని కేంద్ర కార్యాలయ సిబ్బంది చంద్రబాబుకు నివేదించినట్లు సమాచారం. ఆశ్చర్యపోయిన చంద్రబాబు ఆ 48 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వారికి నోటీసులిచ్చి వారిచ్చే సమాధానం సంతృప్తిగా లేకుంటే వారిపై చర్యలకు కూడా వెనకాడవద్దని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏటా 34,000 కోట్ల పెన్షన్ల పంపిణీ చేస్తున్నామనే విషయం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని తేల్చి చెప్పారు చంద్రబాబు. తమను ఎన్నుకున్న ప్రభుత్వానికి ఆ మాత్రం సేవ చేయని వారు ఎమ్మెల్యేలుగా ఎందుకని కాస్త కటువుగానే చంద్రబాబు అన్నట్లు సమాచారం. జరిగిందేదో జరిగింది. డిసెంబర్ 1 నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలు తప్పనిసరిగా పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాల్సిందేనని ఆదేశించారు చంద్రబాబు.
ఇక ప్రతి ప్రజాప్రతినిధి వారంలో ఒకరోజు ఖచ్చితంగా ప్రజావేదిక కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించాల్సిందేనని ఆదేశించిన చంద్రబాబు నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయిలో అక్కడా పరిష్కారం చూపకపోతే రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాలని సూచించారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు తీసుకోవడంతో పాటు తమకు వచ్చిన అర్జీల పరిష్కారం అయ్యే వరకు విడిచిపెట్టకుండా పనిచేయాలన్నారు. పాలనలోనే కాదు, పార్టీలో కూడా తాను స్ట్రిక్ట్ ఆఫీసర్నే అనే విషయాన్ని మరోసారి నిరూపించారు చంద్రబాబు నాయుడు.